ప్రభు కనికరము, కరుణ విస్తారమైంది. దాన్ని మన పెదాలు వివరించలేవు, దాన్ని మన చెవులు పూర్తిగా గ్రహించలేవు, మన హృదయం పూర్తిగా ఎరగలేదు. అందుకే Hebrewస్ 4:16 చెప్పబడింది, కనుక మనము కనికరింపబడి అంటే కరుణించబడి. ఎందుకు కరుణించబడాలా? ఎందుకు మనకు కరుణ కావాలా? కరుణ కాకపోతే ఏమైద్ది? ప్రార్థన చేయలేవు. అంటే కృపాసనం యొద్దకు సమీపించండి. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటారు. ఆయన కృపాసనము మనం సమీపించాలంటే కరుణించబడాలి. అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలన్నా ఏముండాలా? దేవుని కరుణ మన మీద ఉండాలి. దేవుని ద్వారా కరుణించబడకుండా కృపాసనం చేరుట దుస్సాధ్యం. అందుకే చాలాసార్లు మనం కరుణించబడకుండా ప్రార్థన చేస్తున్న అబ్బా తండ్రి నాయన అని అంటూనే ఉంటాం, కానీ మన ప్రార్థనకు జవాబు రావట్లేదేమో.